ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో ప్రతిరోజు మనం శ్రీమద్భాగవతంలో విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈనాడు కూడా ప్రార్థనా శ్లోకాదులతో సంకల్పాన్ని పఠించుకుని తరువాత కొన్ని అధ్యాయములను పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్య కపిలోస్రముఖోదసాప్యం ద్వైపాయనాప్తశుక గోప విదుహ్యమానం సంసార సౌఖ్యలవసేవనయా క్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీమద్భాగవతంలో వేదసారమంతా కనిపిస్తోంది. వేదములలో ఏదైతే వర్ణింపబడి ఉన్నదో ఆ విషయాల్నే పురాణాలు మనకు అందిస్తున్నాయి. శ్రీమద్భాగవతంలో కూడా ఆ విషయాలే కనిపిస్తున్నాయి. ఎలాగా అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి వీటి ఉత్పత్తి ఎలా జరిగింది, పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది అన్న విషయాలు శ్లోక రూపంలో వ్యాస మహర్షి అందించారు. ఇదే విషయం ఇది వేదములలో చెప్పబడిన అంశం. ఆకాశాద్వాయు వాయోరగ్ని
అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ, పృథివీ నుంచి ఓషధులు, తరువాత ఈ జగత్తు అని ఒక క్రమంలో వర్ణన కనిపిస్తుంది. అదే విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా అందించారు. ఆకాశానికి సంబంధించినటువంటి ఇంద్రియమేది, గుణమేమిటి అంటే శబ్దము, అది శ్రోత్రం ద్వారా గ్రహిస్తాం. శ్రోత్రం అంటే చెవు. అలాగే వాయువు స్పర్శ. స్పర్శ దేనికి సంబంధించిందంటే త్వక్, చర్మానికి సంబంధించినటువంటిది. అలాగే అగ్ని అంటే తేజస్సు. తేజస్సు అంటే అది రూప సంబంధమైనదిగా వర్ణించబడింది, చక్షు సంబంధమైనది, నేత్ర సంబంధమైనది. ఆ తరువాత నీరు, నీరు అనేటువంటిది రసనం, నాలుక. ఆ తరువాత పృథివీ అంటే గంధము కలిగినటువంటిది, దానికి ఇంద్రియమేమో ముక్కు. ఈ రకంగా ఈ పంచభూతాలకు మన దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలకు ఉండేటువంటి సమన్వయాన్ని చక్కగా చూపిస్తూ అర్థమయ్యే విధంగా వ్యాస మహర్షి మనందరికీ శ్రీమద్ భాగవతంలో అందించారు. ఆ విశేషాలనే మనం తెలుసుకుంటూ ఉన్నాము. మైత్రేయ మహర్షి అలాగే విదురుల వారు, వీరిద్దరికీ జరుగుతున్నటువంటి సంవాదంలో భాగంగా విదురుల వారు ప్రశ్నిస్తున్నారు మైత్రేయ మహర్షిని. ఆయన చెబుతూ ఉన్నారు భగవత్ సంబంధమైన విశేషాలన్నీ. ఆ అధ్యాయాలు తృతీయ స్కంధంలో 6వ అధ్యాయంలో మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఆ అధ్యాయాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పారాయణ చేసుకుందాం. ఆచార్యుల వారు మన చేత ఆ అధ్యాయాన్ని పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హరి పరమాత్ముడు ఈశుడు అజుడు ఆడ్యుడనంతుడు అనంతమూర్తి సాగరతనయాహృదీశుడు వికార విదూరుడు నిత్యమంగళాకరుడు కృపాపయోనిధి అకల్మషచిత్తుడు సర్వశక్తి తామరస విలోచనుండు బుధమాన్య చరిత్ర పవిత్రుడిములన్ అని చెప్పినట్లుగా ఆ పరమాత్మ యొక్క తత్వం అనంతుడైనటువంటి వాడు, అజుడైనటువంటి వాడు, ఈశ్వరుడుగా వెలుగొందేటువంటి వాడు, ఆఢ్యుడైనటువంటి వాడు, అన్నిటికీ మించి లక్ష్మీరమణుడిగా వెలుగొందేటువంటి కరుణా సముద్రుడు, నిర్మల హృదయుడు, సమస్త శక్తిమంతుడు, కమలదళ నేత్రుడు, సకల బుధ సంస్తవనీయ చరిత్రుడు అని ఏదైతే ఆ విరాట్ పురుషుని యొక్క తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని శుకమహర్షి శ్రీమద్ భాగవత రూపంలో కేవలం పరీక్షిన్ మహారాజుకే కాదు సమస్త మానవాళికి కూడా అందించినటువంటి అమృత రసమయమైనటువంటి ఫలం. అటువంటి ఫలాన్ని ప్రతి సాయం సంధ్యావేళలో తిరుమల నాదనీరాజన వేదికగా మనం అందుకుంటూనే ఉన్నాం. గతంలో కూడా అనేక మార్లు మనం అనుకున్నాం, భాగవతాన్ని తెలుసుకోవాలి అంటే భక్త్యా భాగవతం జ్ఞేయం అని. అంటే భక్తి కలగడం కోసం భాగవతాన్ని తెలుసుకోవాలి, భక్తి కలిగిన తరువాత భాగవతాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం జరుగుతుంది అని. కాబట్టి ఆచార్యముఖంగా ఆచార్యుల వారు ప్రతి శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని వివరిస్తూ భక్తి కలిగే విధంగా మనకి భాగవతాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం, ఆయన బోధిస్తూ ఉన్నారు. మరి ఆచార్యుల వారి అనుపస్థితిలో మనం ఆ భక్తి భావాలన్నిటినీ కూడా మనసులో నిలుపుకొని ఏదైతే అర్థాన్ని మనకు అందించారో దాన్ని తలుచుకుంటూ భక్తి ప్రపత్తులతో కనుక పారాయణ చేసుకున్నట్లయితే మనకు భాగవత అమృత తత్వం పరిపూర్ణంగా అందుతుంది. ఆ విరాట్ పురుషుని యొక్క తత్వం అన్నిటికీ మించి ఆత్మతత్వం అందుతుంది అనేటువంటి భావనతో
బహుశా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మే ఇటువంటి అవకాశాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధగా భక్తితో మనం ఈనాడు తృతీయ స్కంధంలో 6వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షష్ఠోऽధ్యాయః ఋషిరువాచ ఇతి తాసాం స్వశక్తీనాం సతీ నామ సమేత్యసః ప్రసుప్తలోకతంత్రాణాం నిశామ్య గతిమీశ్వరః కాలసంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్చక్తిమురుక్రమః త్రయోవింశతి తత్వానాం గణం యుగపదావిశత్ సోను ప్రవిష్టో భగవాన్ చేష్టారూపేణ తం గణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్ ప్రబుద్ధ కర్మా దైవేన త్రయోవింశతికో గణః ప్రేరితో జనయత్ స్వాభిః మాత్రాభిరధిపూరుషం పరేణ విశతాస్వస్మిన్ మాత్రయా విశ్వసృగ్గణః చుక్షోభాన్యోన్యమాసాద్య యస్మిన్ లోకాశ్చరాచరాః హిరణ్మయః స పురుషః సహస్ర పరివత్సరాన్ ఆండకోశ ఉవాసాప్సు సర్వసత్వోపబృంహితః స వై విశ్వసృజాం గర్భో దేవకర్మాత్మశక్తిమాన్ విబభాజాత్మనాత్మానం ఏకధా దశధా త్రిధా ఏష హ్యశేష సత్వానాం ఆత్మాంశః పరమాత్మనః ఆద్యావతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే సాధ్యాత్మః సాధిదైవశ్చ సాధిభూత ఇతి త్రిధా విరాట్
ప్రాణో దశవిధః విరాట్ ప్రాణో దశవిధః ఏకథా హృదయేన చ ఏకథా హృదయేన చ స్మరన్ విశ్వసృజామీశో స్మరన్ విశ్వసృజామీశో విజ్ఞాపితమధోక్షజః విజ్ఞాపితమధోక్షజః విరాజమతపత్స్వేన విరాజమతపత్స్వేన తేజసైషాం వివృత్తయే తేజసైషాం నివృత్తయే అథ తస్యాభితప్తస్య అథ తస్యాభితప్తస్య కతి చాయతనానిహ కతిశాయతనానిహ నిరభిద్యంత దేవానాం నిరభిద్యంత దేవానాం తాని మే గదత శృణు తాని మే గదత శృణు తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలో విషత్పదం లోకపాలో విషత్పదం వాచా స్వాంశేన వక్తవ్యం వాచా స్వాంసేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే యయాసౌ ప్రతిపద్యతే నిర్భిన్నం తాలు వరుణో నిర్భిన్నం తాలు వరుణో లోకపాలో విషద్ధరేః లోకపాలో విషద్ధరేః జిహ్వయాంశేన చరసం జిహ్వయాంశేన చరసం యయాసౌ ప్రతిపద్యతే యయాసౌ ప్రతిపద్యతే నిర్భిన్నే అశ్వినౌ నాసే నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదం విష్ణోరావిశతాం పదం ఘ్రాణేనాంశేన గంధస్య ఘ్రాణేనాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్ ప్రతిపత్తిర్యతో భవేత్ నిర్భిన్నే అక్షిణీ త్వష్ట నిర్భిన్నే అక్షిణీ త్వష్ట లోకపాలో విశద్విభోః లోకపాలో విశద్విభోః చక్షుషాంశేన రూపాణాం చక్షుషాంశేన రూపాణాం ప్రతిపత్తిర్యతో భవేత్ ప్రతిపత్తిర్యతో భవేత్ నిర్భిన్నాన్యస్య చర్మాణి నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలో నిలోవిశత్ లోకపాలో నిలోవిశత్ ప్రాణేనాంశేన సంస్పర్శం ప్రాణేనాంశేన సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే येनासौ प्रतिपद्यते కర్ణావస్య వినిర్భిన్నౌ कर्णावस्य विनिर्भिन्नौ ధిష్ణ్యం స్వం వివిశుర్దిశః धिष्ण्यं स्वं विविशुर्दिशः శ్రోత్రేణాంశేన శబ్దస్య श्रोत्रेणांशेन शब्दस्य సిద్ధిం येन ప్రపద్యతే सिद्धिं येन प्रपद्यते త్వచమస్య వినిర్భిన్నాం वचमस्य विनिर्भिन्नां వివిశుర్ధిష్ణ్యమోషధీః विविशुर्धिष्ण्यमोषधीः అంశేన రోమభిః కండూం अंशेन रोमभिः कण्डूं యైరసౌ ప్రతిపద్యతే यैरसौ प्रतिपद्यते మేఢ్య
మేఢ్రం తస్య వినిర్భిన్నం మేఢ్రం తస్య వినిర్భిన్నం స్వధిష్ణ్యం క ఉపావిశత్ స్వధిష్ణ్యం క ఉపావిశత్ రేతసాం శేన యేనాసౌ రేతసాం సేన యేనాసౌ ఆనందం ప్రతిపద్యతే ఆనందం ప్రతిపద్యతే గుదం పుంసో వినిర్భిన్నం గుదం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకేశ ఆవిశత్ మిత్రో లోకేశ ఆవిశత్ పాయునాం శేన యేనాసౌ పాయునాం సేన యేనాసౌ విసర్గం ప్రతిపద్యతే విసర్గం ప్రతిపద్యతే హస్తావస్య వినిర్భిన్నౌ హస్తావస్య వినిర్భిన్నౌ ఇంద్రస్వః పతిరావిశత్ ఇంద్రస్వః పతిరావిశత్ వార్తయాంశేన పురుషో వార్తయాంశేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే యయా వృత్తిం ప్రపద్యతే పాదావస్య వినిర్భిన్నౌ పాదావస్య వినిర్భిన్నౌ లోకేశో విష్ణురావిశత్ లోకేశో విష్ణురావిశత్ గత్యా స్వాంశేన పురుషో గత్యా స్వాంశేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే యయా ప్రాప్యం ప్రపద్యతే బుద్ధిం చాస్య వినిర్భిన్నాం బుద్ధిం చాస్య వినిర్భిన్నాం వాగీశోధిష్ణ్యమావిశత్ వాగీశోధిష్ణ్యమావిశత్ బోధనాంశేన బోద్ధవ్యం బోధేనాంశేన బోద్ధవ్యం ప్రతిపత్తిర్యతో భవేత్ ప్రతిపత్తిర్యతో భవేత్ హృదయం చాస్య నిర్భిన్నం హృదయం చాస్య నిర్భిన్నం చంద్రమాధిష్ణ్యమావిశత్ చంద్రమాధిష్ణ్యమావిశత్ మనసాంశేన యేనాసౌ మనసాంశేన యేనాసౌ విక్రియాం ప్రతిపద్యతే విక్రియాం ప్రతిపద్యతే ఆత్మానం చాస్య నిర్భిన్నం ఆత్మానం చాస్య నిర్భిన్నం అభిమానో విషత్పదం అభిమానో విసత్పదం కర్మణాంశేన యేనాసౌ కర్మణాంశేన యేనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే కర్తవ్యం ప్రతిపద్యతే సత్వం చాస్య వినిర్భిన్నం సత్వం చాస్య వినిర్భిన్నం మహాన్ధిష్ణ్యముపావిశత్ మహాన్ధిష్ణ్యముపావిశత్ చిత్తేనాంశేన యేనాసౌ చిత్తేనాంశేన యేనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే విజ్ఞానం ప్రతిపద్యతే శీర్ష్ణోస్యద్యౌర్ధరాపద్భ్యాం శీర్ష్ణోస్యద్యౌర్ధరాపద్భ్యాం ఖంనాభేరుదపద్యత ఖంనాభేరుదపద్యత గుణానాం వృత్తయో యేషు గుణానాం వృత్తయో యేషు ప్రతీయంతే సురాదయః ప్రతీయంతే సురాదయః ఆత్యంతికేన సత్వేన ఆత్యంతికేన సత్వేన దివం దేవాః ప్రపేదిరే దివం దేవాః ప్రపేదిరే ధరాం రజస్వభావేన ధరాం రజస్వభావేన పణయో ఏ చ తానను
पनयो ये च ताननु तार्तीयेन स्वभावेन तार्तीयेन स्वभावेन भगवन्नाभिमाश्रिताः भगवन्नाभिमाश्रिताः उभयोरन्तरं व्योम उभयोरन्तरं व्योम ये रुद्रपार्षदाङ्गणाः ये रुद्रपार्षदाङ्गणाः मुखतो वर्तत ब्रह्म मुखतो वर्तत ब्रह्म पुरुषस्य कुरुद्वः पुरुषस्य कुरुद्वः यस्तोन्मुखत्वाद्वर्णानाम् यस्तोन्मुखत्वाद्वर्णानाम् मुख्यो भूद्ब्राह्मणो गुरुः मुख्यो भूद्ब्राह्मणो गुरुः बाहुभ्यो वर्तत क्षत्रम् बाहुभ्यो वर्तत क्षत्रम् क्षत्रियस्तदनुव्रतः क्षत्रियस्तदनुव्रतः यो जातस्त्रायते वर्णान् यो जातस्त्रायते वर्णान् पौरुषः कण्टकक्षतात् पौरुषः कण्टकक्षतात् विशो वर्तन्त तस्योर्वोः विशो वर्तन्त तस्योर्वोः लोकवृत्तिकरीर्विभोः लोकवृत्तिर्करीर्विभोः वैश्यस्तदुद्भवो वार्ताम् वैश्यस्तदुद्भवो वार्ताम् नृणां यः समवर्तयत् नृणां यः समवर्तयत् पद्भ्यां भगवतो जज्ञे पद्भ्यां भगवतो जज्ञे शुश्रूषा धर्मसिद्धये शुश्रूषा धर्मसिद्धये तस्यां जातः पुरा शूद्रो तस्यां जातः पुरा शूद्रो यद्वृत्त्या तुष्यते हरिः यद्वृत्त्या तुष्यते हरिः एते वर्णाः स्वधर्मेण एते वर्णाः स्वधर्मेण यजन्ति स्वगुरुं हरिम् यजन्ति स्वगुरुं हरिम् श्रद्धयात्मविशुद्ध्यर्थम् श्रद्धयात्मविशुद्ध्यर्थम् यज्जाताः सह वृत्तिभिः यज्जाताः सह वृत्तिभिः एतत् क्षत्तर्भगवतो एतत् क्षत्तर्भगवतो दैवकर्मात्मरूपिणः दैवकर्मात्मरूपिणः कश्रद्दध्यादुपाकर्तुम् कश्रद्दध्यादुपाकर्तुम् योगमायाबलोदयम् योगमायाबलोदयम् तथापि कीर्तयाम्यङ्ग तथापि कीर्तयाम्यङ्ग यथामति यथा श्रुतम् यथा मति यथा श्रुतम् कीर्तिं हरे स्वां सत्कर्तुम् कीर्तिं हरे स्वां सत्कर्तुम् गिरमन्याभिधासतीम् गिरमन्याभिधासतीम् एकान्तलाभं वचसोऽनुपुंसाम् एकान्तलाभं वचसोऽनुपुंसाम् शुश्लोकमौलेर्गुणवादमाहुः शुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्वद्भिरुपाकृतायाम् श्रुतेश्च विद्वद्भिरुपाकृतायाम् कथासुधायामुपसम्प्रयोगम् कथासुधायामुपसम्प्रयोगम् आत्मनो वसितो वत्स आत्मनो वसितो वत्स महिमा कविनादिना महिमा कविनादिना संवत्सराणां
సంవత్సర సహస్రాంతే సంవత్సర సహస్రాంతే ధియా యోగ విపక్వయా ధియా యోగ విపక్వయా అతో భగవతో మాయా అతో భగవతో మాయా మాయినామపి మోహిని మాయినామపి మోహిని యత్స్వయం చాత్మవర్త్మాత్మా యత్స్వయం చాత్మవర్త్మాత్మా న వేద కిముతా పరే న వేద కిముతా పరే యతో ప్రాప్యన్యవర్తంత యతో ప్రాప్యన్యవర్తంత వాచశ్చ మనసా సహ వాచశ్చ మనసా సహ అహం చాన్య ఇమే దేవాః అహం చాన్య ఇమే దేవాః తస్మై భగవతే నమః తస్మై భగవతే నమః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే షష్ఠోऽధ్యాయః షష్ఠోऽధ్యాయః ఓం నమో వెంకటేశాయ. హరినామాంకిత సత్కథామృత రసవ్యాలోలుడైనట్టి సత్పురుష శ్రేష్ఠుడు అసత్కథాలవణ వాఃపూరంబుదాగ్రులునే వరమందారమరందపాన కుదుగస్వాంత ద్విరేఫంబు సత్వరమైపోవునే చేదువేములకు తద్గంధానుమోదాత్మమై అని ఆ భగవత్తత్వం గురించి అలాగే పరమాత్మ గురించి చెప్పడం అనేటువంటి భాగ్యం అలవకానిది అని అమృతాన్ని ఆస్వాదించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఉప్పు నీటిని త్రాగాలని అనుకుంటారా? అలాగే తీయనైనటువంటి పదార్థం దొరుకుతున్నప్పుడు చేదుగా ఉండేటువంటి వేపని ఎవరైనా కోరుకుంటారా? అలా ఆ భగవంతుని గురించి చెప్పేటువంటి భాగ్యం, అలాగే ఆ భగవంతుని గురించి అడిగేటువంటి ప్రశ్న. భాగవతోత్తముల యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా తమ యొక్క చింతన భగవత్పరమై ఉండాలని, అలాగే ఎవరైనా తమని అడిగేటువంటి ప్రశ్న కూడా భగవత్ సంబంధమై ఉండాలి అని. ఎంత ప్రశ్న చక్కగా ఉంటే అంతకు మించిన సమాధానం ఉత్తరం కూడా లభిస్తుంది. అలా ఇక్కడ విదురుడు మైత్రేయులు వారిరువురూ కూడా చెప్పడానికి ఎదురు చూసేటువంటి గురువు, వినాలనే తపన కలిగినటువంటి శిష్యుడు. ఈ గురు శిష్య సంబంధ రూపంగా ఉత్తమోత్తమైనటువంటి భగవంతుడి యొక్క విరాట్ స్వరూప వర్ణనను చక్కగా ఆలకించినటువంటి ఆ విదురుడు తదుపరి అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి 7వ అధ్యాయాన్ని కూడా శ్రద్ధగా భక్తితో మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే సప్తమోऽధ్యాయః సప్తమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఏవం బ్రువాణం మైత్రేయం ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయనసుతో బుధః ద్వైపాయనసుతో బుధః ప్రీణయన్నివ భారత్య ప్రీణయన్నివ భారత్య విదురః ప్రత్యభాషత విదురః ప్రత్యభాషత విదుర ఉవాచ విదుర ఉవాచ బ్రహ్మన్ కథం భగవతః బ్రహ్మన్ కథం భగవతః చిన్మాత్రస్య వికారిణః చిన్మాత్రస్య వికారిణః లీలయా చాపి యుజ్యేరన్ లీలయా చాపి యుజ్యేరన్ నిర్గుణస్య గుణాః క్రియాః నిర్గుణస్య గుణాః క్రియాః క్రీడాయాముద్యమోర్భస్య క్రీడాయాముద్యమోర్భస్య కామోప
कामश्चिक्रीडिशान्यतः कामश्चिक्रीडिशान्यतः स्वतस्तृप्तस्य च कथम् स्वतस्तृप्तस्य च कथम् निवृत्तस्य सदान्यतः निवृत्तस्य सदान्यतः अस्राक्षीद् भगवान् विश्वम् अस्राक्षीद् भगवान् विश्वम् गुणमय्यात्ममायया गुणमय्यात्ममायया तया संस्थापयत्येतत् तया संस्थापयेतत् भूयः प्रत्यपिधास्यति भूयः प्रत्यपिधास्यति देशतः कालतो योऽसौ देशतः कालतो योऽसौ अवस्थातः स्वतोऽन्यतः अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् सयुज्येता जया कथम् भगवानेक एवैषः भगवानेक एवैषः सर्वक्षेत्रेष्वस्थितः सर्वक्षेत्रेष्वस्थितः अमुष्य दुर्भगत्वं वा अमुष्य दुर्भगत्वं वा क्लेशो वा कर्मभिः कुतः क्लेशो वा कर्मभिः कुतः एतस्मिन् मे मनो विद्वन् एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे खिद्यते ज्ञानसङ्कटे तन्नः पराणुद विभो तन्नः पराणुद विभो कश्मलं मानसं महत् कश्मलं मानसं महत् श्रीशुक उवाच श्रीशुक उवाच स इत्थं चोदितः क्षत्र स इत्थं चोदितः क्षत्र तत्त्वजिज्ञासुना मुनिः तत्त्वजिज्ञासुना मुनिः प्रत्याह भगवच्चित्तः प्रत्याह भगवच्चित्तः स्मयन् निवगतः स्मयः स्मयन् निवगतः स्मयः मैत्रेय उवाच मैत्रेय उवाच सेयं भगवतो माया सेयं भगवतो माया यन्न येन विरुध्यते यन्न येन विरुध्यते ईश्वरस्य विमुक्तस्य ईश्वरस्य विमुक्तस्य कार्पण्यमुत बन्धनम् कार्पण्यमुत बन्धनम् यदर्थेन विनामुष्य यदर्थेन विनामुष्य पुंस आत्मविपर्ययः पुंस आत्मविपर्ययः प्रतीयत उपद्रष्टुः प्रतीयत उपद्रष्टुः स्वशिरश्छेदनादिकः स्वशिरश्छेदनादिकः यथा जले चन्द्रमसः यथा जले चन्द्रमसः कम्पादिस्तत्कृणो गुणः कम्पादिस्तत्कृतो गुणः दृश्यते सन्नपि द्रष्टुः दृश्यते सन्नपि द्रष्टुः आत्मनोनात्मनो गुणः आत्मनो नात्मनो गुणः स वै निवृत्तिधर्मेण स वै निवृत्तिधर्मेण वासुदेवानुकम्पया वासुदेवानुकम्पया भगवद्भक्तियोगेन भगवद्भक्तियोगेन तिरोधत्
शनैरिह तिरोधत्ते शनैरिह यदेन्द्रियोपरामोऽथ यदेन्द्रियोररामोऽथ द्रष्टात्मनि परे हरौ द्रष्ट्रात्मनि परे हरौ विलीयन्ते तदा क्लेशाः विलीयन्ते तदा क्लेशाः संसुप्तस्येव कृत्स्नशः संसुप्तस्येव कृत्स्नशः अशेषसङ्क्लेशशमं विधत्ते अशेषसङ्क्लेशशमं विधत्ते गुणानुवादश्रवणं मुरारेः गुणानुवादश्रवणं मुरारेः कुतः पुनस्तश्चरणारविन्द कुतः पुनस्तश्चरणारविन्द परागसेवारतिरात्मलब्धा परागसेवारतिरात्मलब्धा कुतः पुनस्तच्चरणारविन्द परागसेवा रतिरात्मलब्धा कुतः पुनस्तश्चरणारविन्द परागसेवारतिरात्मलब्धा विदुरौवाच विदुरौवाच सञ्छिन्नः संशयो मह्यम् सञ्छिन्नः संशयो मह्यम् तव सूक्तासिना विभो तव सूक्तासिना विभो उभयत्रापि भगवन् उभयत्रापि भगवन् मनो मे सम्प्रधावति मनो मे सम्प्रधावति साध्वे तद्व्याहृतं विद्वन् साध्वे तद्व्याहृतं विद्वन् आत्ममायायनं हरेः आत्ममायायनं हरेः आभात्यपार्थं निर्मूलम् आभात्यपार्थं निर्मूलम् विश्वमूलं न यद्बहिः विश्वमूलं न यद्बहिः यश्च मूढतमो लोके यस्य मूढतमो लोके यश्च बुद्धेः परङ्गतः यस्य बुद्धेः परङ्गतः तावुभौ सुखमेधेते तावुभौ सुखमेधेते क्लिश्यत्यन्तरितो जनः क्लिश्यत्यन्तरितो जनः अर्थाभावं विनिश्चित्य अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः प्रतीतस्यापि नात्मनः ताञ्चापि युष्मच्चरण तां चापि युष्मच्चरण सेवयाहं पराणुदे सेवयाहं परानुदे ताञ्चापि युष्मच्चरण सेवयाहं पराणुदे तां चापि युष्मच्चरण सेवयाहं परानुदे यत्सेवया भगवतः यत्सेवया भगवतः कूटस्थस्य मधुद्विषः कूटस्थस्य मधुद्विषः रतिरासो भवेत्तीव्रः रतिरासो भवेत्तीव्रः पादयोर्व्यसनार्दनः पादयोर्व्यसनार्दनः दुरापाह्यल्पतपसः दुरापाह्यल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु सेवा वैकुण्ठवर्त्मसु यत्रोपगीयते नित्यम् यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः देवदेवो जनार्दनः सृष्ट्वाग्रे महदादीनि सृष्ट्वाग्रे महदादीनि सविकाराण्यनुक्रमात् सविकाराण्यनुक्रमात् तेभ्यो विराजमुद्धृत्य
तेभ्यो विराजमुद्धृत्य तमनुप्राविशद्विभुः तमनुप्राविशद्विभुः यमाहुराद्यं पुरुषं यमाहुराद्यं पुरुषं सहस्राङ्घ्र्यूरुबाहुकम् सहस्राङ्घ्र्यूरुबाहुकम् यत्र विश्व इमे लोकाः यत्र विश्व इमे लोकाः सविकासं समासते सविकासं समासते यस्मिन् दशविधः प्राणः यस्मिन् दशविधः प्राणः सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् त्वयेरितो यतो वर्णाः त्वयेरितो यतो वर्णाः तद्विभूतिर्वदस्वनः तद्विभूतिर्वदस्वनः यत्र पुत्रैश्च पौत्रैश्च यत्र पुत्रैश्च पौत्रैश्च नतृभिः सह गोत्रजैः नतृभिः सह गोत्रजैः प्रजा विचित्राकृतयः प्रजा विचित्राकृतयः आसन् याभिरिदं ततम् आसन्याभिरिदं ततम् प्रजापतीनां सपतिः प्रजापतीनां सपतिः चक्रुपेकान् प्रजापतीन् चक्रुपेकान् प्रजापतीन् सर्गांश्चैवानुसर्गांश्च सर्गांश्चैवानुसर्गांश्च मनोन्मन्वन्तराधिपान् मनोन्मन्वन्तराधिपान् एतेषामपि वंशांश्च एतेषामपि वंशांश्च वंशानुचरितानि च वंशानुचरितानि च उपर्यथश्च ये लोकाः उपर्यथश्च ये लोकाः भूमेर्मित्रात्मजासते भूमेर्मित्रात्मजासते तेषां संस्थां प्रमाणञ्च तेषां संस्थां प्रमाणं च भूर्लोकस्य च वर्णय भूर्लोकस्य च वर्णय तिर्यङ्मानुषदेवानां तिर्यङ्मानुषदेवानां सरीसृपपतत्रिणां सरीसृपपतत्रिणां वदनः सर्गसंयूहम् वदनः सर्गसंयूहम् गार्भस्वेदद्विजोद्भिदाम् गार्भस्वेदद्विजोद्भिदाम् गुणावतारैर्विश्वस्य गुणावतारैर्विश्वस्य सर्गस्थित्यप्ययाश्रयम् सर्गस्थित्यप्ययाश्रयम् सृजतः श्रीनिवासस्य सृजतः श्रीनिवासस्य व्याचक्ष्वोदारविक्रमम् व्याचक्ष्वोदारविक्रमम् वर्णाश्रमविभागांश्च वर्णाश्रमविभागांश्च रूपशीलस्वभावतः रूपशीलस्वभावतः ऋषीणां जन्मकर्मादि ऋषीणां जन्म कर्मादि वेदस्य च विकर्षणम् वेदस्य च विकर्षणम् यज्ञस्य च वितानानि यज्ञस्य च वितानानि योगस्य च पथः प्रभो योगस्य च पथः प्रभो नैष्कर्म्यस्य च साङ्ख्यस्य नैष्कर्म्यस्य च साङ्ख्यस्य तन्त्रं वा भगवत् स्मृतम् तन्त्रं वा भगवत् स्मृतम् पाषण्डपथ वैषम्यम्
పాశండవత వైషమ్యం ప్రతిలోమనివేశనం ప్రతిలోమనివేశనం జీవస్య గతయో యాశ్చ జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణకర్మజాః యావతీర్గుణకర్మజాః ధర్మార్థకామమోక్షాణాం ధర్మార్థకామమోక్షాణాం నిమిత్తాన్యవిరోధతః నిమిత్తాన్యవిరోధతః వార్తాయా దండనీతేశ్చ వార్తాయాదండనీతేశ్చ శ్రుతస్య చ విధిం పృథక్ శ్రుతస్య చ విధిం పృథక్ శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ పితॄణాం సర్గమేవ చ పితॄణాం సర్గమేవ చ గ్రహ నక్షత్ర తారాణాం గ్రహ నక్షత్ర తారాణాం కాలావయవ సంస్థితిం కాలావయవ సంస్థితిం దానస్య తపసో వాపి దానస్య తపసో వాపి యచ్చేష్టాపూర్తయోః ఫలం యచ్చేష్టాపూర్తయోః ఫలం ప్రవాసస్థస్య యో ధర్మో ప్రవాసస్థస్య యో ధర్మో యశ్చ పుంస ఉతాపది యస్య పుంస ఉతాపది येन वा भगवां स्तुष्येत् येन वा भगवान् स्तुष्येत् धर्मयो निर्जनार्दनः धर्मयो निर्जनार्दनः सम्प्रसीदति वा येषाम् सम्प्रसीदति वा येषाम् एतदाख्याहि चानघ एतदाख्याहि चानघ अनुव्रतानां शिष्याणाम् अनुव्रतानां शिष्याणां पुत्राणां च द्विजोत्तम पुत्राणां च द्विजोत्तम अनापृष्टमपि ब्रूयुः अनापृष्टमपि ब्रूयुः गुरवो दीनवत्सलाः गुरवो दीनवत्सलाः तत्त्वानां भगवंस्तेषां तत्त्वानां भगवंस्तेषां कतिधा प्रतिसङ्क्रमः कतिथा प्रतिसङ्क्रमः तत्रेमं क उपासीरन् तत्रेमं क उपासीरन् क उस्विदनुशेरते कवुस्विदनुशेरते पुरुषस्य च संस्थानं पुरुषस्य च संस्थानं स्वरूपं वा परस्य च स्वरूपं मा परस्य च ज्ञानं च नैगमं यत्तत् ज्ञानं च नैगमं यत्तत् गुरुशिष्य प्रयोजनम् गुरुशिष्य प्रयोजनम् निमित्तानि च तस्येह निमित्तानि च तस्येह प्रोक्तान्यनघसूरिभिः प्रोक्तान्यनघसूरिभिः स्वतो ज्ञानं कुतः पुंसाम् स्वतो ज्ञानं कुतः पुंसाम् भक्तिर्वैराग्यमेव वा भक्तिर्वैराग्यमेव वा एतान् मे पृच्छतः प्रश्नान् एतान् मे पृच्छतः प्रश्नान् हरेः कर्म विवित्सया हरेः कर्म विवित्सया ब्रूहि मे ज्ञस्य मित्रत्वात् ब्रूहि मे ज्ञस्य मित्रत्वात् अजया नष्टचक्षुषः अजया नष्टचक्षुषः सर्वे वेदाश्च यज्ञाश्च सर्वे वेदाश्च यज्ञाश्च तपोदानानि च नघ तपोदानानि च नघ जीवाभय
ప్రదానస్య జీవాభయప్రదానస్య న కుర్వీరన్ కలామపి న కుర్వీరన్ కలామపి. శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ స ఇత్తమా పృష్టపురాణకల్పః స ఇత్తమా పృష్టపురాణకల్పః కురు ప్రధానేన ముని ప్రధానః కురు ప్రధానేన ముని ప్రధానః ప్రవృద్ధ హర్షో భగవత్కథాయాం ప్రవృద్ధ హర్షో భగవత్కథాయాం సంచోదితస్తం ప్రహసన్నివాహ సంచోదితస్తం ప్రహసన్నివాహ. ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే సప్తమోऽధ్యాయః సప్తమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు ఆ పరమాత్మకు సంబంధించినటువంటి అత్యద్భుత విరాట్ స్వరూప వర్ణనకు సంబంధించినటువంటిది. అదేవిధంగా విదురుడు మైత్రేయ మహర్షిని అడిగినటువంటి ప్రశ్నల పరంపరకు సంబంధించినటువంటి అధ్యాయాలను భక్తి శ్రద్ధలతో మనం పారాయణ చేసుకున్నాం. నిరంతరము భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థమని ఏదైతే సంకల్పంలో మనం చెప్పుకున్నామో ఆ సంకల్ప సిద్ధి మనకి పరిపూర్ణంగా కలగాలని, దానికి కావలసిన శక్తిని బుద్ధిని ఆ దేవదేవుడైన త్రివెంకటనాథుడు మనకి ప్రసాదించాలని కోరుకుంటూ యథాప్రకారంగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి ఈ అధ్యయన పారాయణ కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.